యేసుప్రభు గారు బాధ వెళ్ళింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చేసిన తర్వాత మరి దేవుడు ఆమెతో మాట్లాడాడు. కనుక ఒక్కొక్క కార్యక్రమంలో ఒక సంవత్సరం మనం సరిగ్గా మీరు పనులు చేస్తే యేసుప్రభు గారు మన దగ్గర కాసుకొని ఉంటారు. చాలా మంది కూడా మరి అదే యేసుప్రభు గారు నన్ను ప్రేమించి అంటారే కానీ అసలు నువ్వు ప్రేమించింది ఎక్కడ అసలు? కానీ ఎన్నిసార్లు నిండు ముందు కాలేదేమో నన్ను ప్రేమించని అపుస్తలుడు పౌలు గారు అంటాడు, నన్ను ప్రేమించమంటాడు, నన్ను ప్రేమించ ఎన్నిసార్లు అంటాడు? నువ్వు ఎంతవరకు ఐ హేట్ యు అంటే నువ్వు హేటులాను ఉండిపోతావు. యేసుప్రభు గారు చాలాసార్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ 2023లో కూడా మీరు ప్రేమించారు. మీరు కూడా ఆయన ప్రేమించి ఆయన ముఖంకెళ్ళి చూడండి. చూస్తే మీకే మీ కుటుంబాలకు మంచిది. కనుక ఆ సమరయ స్త్రీని ఆ యేసుప్రభు గారికి వాదోపవాదం కలుగుతుంది అక్కడ. ఎందుకంటే యేసుప్రభు గారి దగ్గరకు వచ్చి మరి భార్య దగ్గర ఆయన ఉండిపోయాడు. ఆమె అక్కడి నుంచే ఆయన కూడా చూసుకుంటూ వస్తుంది. చూసుకుంటూ ఎవరైనా మనిషి చాలా బాగున్నాడు అని చెప్పేసి చూసుకుంటూ వచ్చిన తర్వాత అన్నట్టుగా యేసుప్రభు గారు కూడా చూస్తారు. చూసి అడుగుతారు, అమ్మా నాకు నీళ్ళు పోయమంటే మీరు ఏమన్నది, మీరు యూదులు మేము సమరయం, మీకు మాకు సాహిత్యం లేదు, నేను పోయినట్టు. సరే నేను ఇచ్చే నీళ్ళు తాగుతామంటే తాగిస్తాను. మరి ఇక్కడ సాహిత్యం లేదా? ఏమంటే ఇక్కడ సాహిత్యం లేదు. కనుక యేసుప్రభు గారు అంటాడు, నీళ్లు నేను నీకు ఇస్తాను, జీవాహారం నీకు ఇస్తాను, నువ్వు చేయాల్సింది నాకు సాక్షిగా బ్రతుకు. ఆ సాక్షిగా బ్రతుకు చాలు, మీరే నాకు సాక్షులు అంటారు. ఆ ఊళ్ళోకి వెళ్ళింది, ఆమె సాక్షిగా జీవించింది, లాస్ట్కి మరణం వరకు సాక్షిగా ఉంది. అప్పటికి ఆమెకి 5 ఉన్నారు పెనిమిట్లు, భర్తలు కాదు, భర్త వేరు పెనిమిటి వేరు. పెనిమిటి అంటే అక్రమ సంబంధం. కనుక అప్పటికే ఆమెకి 5 మరి పెనిమిట్లు ఉన్నారు. కాబట్టి ఆమె ఆ ఒక్క విలేజ్లో ఆ గ్రామంలో దేవుని కోసం సాక్షిగా ఉంది. చాలా మంది మరి హేళన చేస్తారు. నిజంగా చూస్తే అది రాయబడలేదు కానీ అలాంటి అమ్మాయిని చాలా మంది హేళన చేస్తారు. అసలు రోడ్డు మీద వెళ్తుంటే కూడా చాలా మంది హేళన చేస్తారు అలాంటి అమ్మాయిని. భక్తుడు దాని పాట రూపంగా వచ్చాడు, నీళ్లు నీకు ఇస్తా గాని నీ భర్తను రమ్మన్నాడు. ఎవరు? యేసుప్రభు గారు. నీ భర్తను తీసుగా నీవు ఇస్తా అన్నాడు. అయ్యా నేను ఒంటిగా దాను అంటే ఒంటిదానంటే ఇంకో అంటే యేసుప్రభు గారు రమ్మనా? కాదుగా. నేనయ్యా ఒంటిదానంటే నాకు ఎవరో లేరన్నాను. అంటే 5 పెనిమిట్లు ఉన్నారు, ఎవరు లేదని అనేసి లోకమేమి ఎదుగునట్లు గుట్టు దాచింది అక్కడ. అంటే యేసుప్రభు గారి దగ్గర మనం గుట్టు దాటడానికి లేదు. ఈ మాటకు అర్థం, మీ గుట్టు అంతా ఆయన దగ్గర ఆ పగ దగ్గర ఉంచండి. మీ గుట్టు ఆయన దాచుకుంటే ఆయన ఆ గుట్టుదానంగానే మేము ఉంచుతాడు. ఈ 2023లో కూడా మీరు గుర్తు అనేది ఏది కూడా యేసుప్రభు గారికి మీరు అప్పచెప్పండి. కనుక ఆ అప్పచెప్పిన విధానాన్ని బట్టే మీకు ఆ పనులు చేయండి. మీరు పూర్తిగా సరే పరిశీలించుకునే టైం కాబట్టి, ఇది పరిశీలన టైం కాబట్టి మీరు మంచిగా ఆ పనులు చేయాలని నా యొక్క అభిప్రాయం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించగలరు.